ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, టీవీ, సినిమా అండ్ నాటక రంగం ఈ మూడు వాటిల్లో కూడా అందరికీ ఎంతగానో మరి పరిచయమైన సుబ్బరాయ శర్మ గారు. మరి ఆ సుబ్బరాయ శర్మ గారు అనేటప్పటికీ మనకు బోల్డెన్ సినిమాలు అనేది కూడా మైండ్లో వస్తుంటాయి కదా. ఉన్న జనరేషన్కి అయితే అన్నయ్య, ఇద్దరు మిత్రులు అండ్ మాతృదేవ ఇలాంటి సినిమాలే కాకుండా మెయిన్గా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలా ఉంది. జంధ్యాల అండ్ సుత్తి వీరభద్రరావు గారి క్లోజ్ ఫ్రెండ్గా కూడా మంచి అసోసియేషన్ ఉన్న పర్సన్. ఇలా మనకు తెలియని ఆయన సినీ రంగ ప్రయాణం గురించి బోల్డెన్ విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి తెలియటెందుకు, తెలుసుకుందాం పద. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. యా, సుబ్బరాయ శర్మ గారిని మీట్ అవుతున్నాం అంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి వచ్చాను సార్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి ఇంకొంచెం ఎనర్జెటిక్గా, ఎగ్జైటెడ్గా వచ్చేసాను. నిజంగా మీ హోమ్ చూస్తూ ఉంటే మొత్తం అవార్డ్స్ కానీ, షీల్డ్స్ కానీ ఎన్నెన్నో ఉన్నాయి సార్. అసలు ఇది మీకు ఎంత డిస్ప్లే అయిందంటే దానికి కారణం మా అబ్బాయి. ఓకే. మా అబ్బాయి కట్టించుకున్న ఇల్లు ఇది. సో నా షీల్డ్స్ అని ఇట్లా ఉండాలని ఇవన్నీ ప్లాన్ చేసి తయారు చేసి పెట్టాడు అనమాట. ఓకే. అప్పట్లో వుడ్ వర్క్ చేసాడు, అప్పుడే చేయించాడు. ఘటోత్కచుడు, యమలీల, మన సంతానం, ఇవి అన్ని 100 days ఫిలిమ్స్ ఆ రోజుల్లో. అట్లా ఉండేవి. ఇక్కడ అన్నయ్య సినిమాలో చిన్న పాత్ర అయినా కానీ భలే చమక్కని ఉంటుంది సార్ ఇదైతే. అందుకే ఆయన అన్నది అదే, చిరంజీవి గారు సటిల్ కామెడీ ఉండాలి ఈ క్యారెక్టర్కి, మామూలు స్లాప్స్టిక్ కామెడీ వద్దండి, అందుకనే మిమ్మల్ని సెలెక్ట్ చేసామని చెప్పారు. ఆయనే చెప్పారట, ముత్యాల సుబ్బయ్య గారికి నా పేరు. ఓకే. తర్వాత మాయలుడు నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది మాయలుడు. ఇవన్నీ ఈ సన్మానాలు ఇవన్నీ జరిగాయంటే ఇటువంటి మంచి సినిమాలకి. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు నాకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలో నిలబడడానికి కారణం ఎస్వి కృష్ణారెడ్డి గారు. అందుకంటే ముందైతే జంజాల గారితో నాకు బాగా, అంటే నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు, మంచి బాగా ఎలివేట్ చేసేందుకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు, అన్ని చేశాడు. తర్వాత ఇక కమర్షియల్ ఇదైనప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు అన్ని సినిమా ఆర్ఆర్ తప్పితే అంతవరకు ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది కంపల్సరీగా అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయాయి కాబట్టి, కానీ లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇస్తారు ఆయన. కానీ ఇన్ఫాక్ట్ మీకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే అప్పటికి ఖచ్చితంగా పిలుస్తారు అట్లా. అదే ఇంకా హైలైట్ ఏంటంటే సార్, శ్రీరామ రాజ్యం బాపు గారి డైరెక్షన్ మొట్టమొదటిసారి చేయటం, సినిమా చేయడం. టీవీలో అయితే శ్రీ భాగవతం ఉంది కదా, శ్రీ భాగవతం చేశాను. ఫస్ట్ పౌరాణిక పాత్ర వేసింది మన సుమన్ గారి ఈటీవీలో శివలీలలో అది ఒకటి బాగుంది. ఆ తర్వాత ఇవన్నీ ఇవి వచ్చాయి ఈ సినిమాలు, పౌరాణిక పాత్రలు. అంటే మావి చిగురులో కూడా సార్, మావి చిగురు మూవీ అవన్నీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే మొత్తం మీరు ఫిక్స్. ఎక్కడ దాకా అంటే పెళ్ళాం ఇంట్లో లేకపోతే పెళ్ళాం ఊరెడితే అంతవరకు ప్రతి సినిమాలో ఉన్నాను, అన్ని సినిమాలను చేశాను. వినోదం ఫస్ట్ క్లాస్ అయిన సినిమా. అన్నిటికంటే ఒక సెంటిమెంటల్ ఇది మాతృదేవోభవ. మాతృదేవోభవ మగవాళ్ళు కూడా ఏడ్చి బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి ఆ సినిమా చూసి. అంత గొప్ప సినిమా. ఆ మూవీలో కూడా ఆ క్యారెక్టరైజేషన్ కానీ మీరు అంటే చారుహాసన్ గారు ఇద్దరు, అవును, చాలా మంచి సినిమా అది. అంటే నాటక రంగానికి సంబంధించి అయితే మీరు సాధించిన అద్భుతాలు కానీ 6 నంది అవార్డులు కానీ నిజంగా చాలా ప్రత్యేకమైన అనిపిస్తాయి సార్. అందరితో పాటే మనం అంతే, మన ప్రత్యేకత ఏం లేదు, మనం చేసుకుంటూ పోతున్నాం, అవి వస్తూ ఉన్నాయి అంతే. వచ్చినప్పుడల్లా ఆహ్వానించాం. మనం అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఆ అవకాశాలు సక్సెస్ అవటం మూలన మనకి అవార్డులు, రివార్డులు ఇవన్నీ రావడం జరిగింది. కానీ ఇన్ని రావడం అనేది కూడా చాలా తక్కువ మందికి అది సాధ్యం అవుతుంది కదా సార్. అందులో మీరు కూడా ఒకరు. అంతే, నేను ఒకటి, అంత వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఇది అంతటి కారణం సద్గురు సాయిబాబా, భగవంతుడు, వాళ్ళ అండలేందే మనకి ఏం సాధించలేము.
సార్ మంచి డివోషనల్ సార్ మీరు. నేను సాయిబాబా భక్తుడినండి. ఓకే. గురువు సద్గురువుగా ఓకే. నాకు వెంకటేశ్వర స్వామి దేవుడు. అట్లా ఇద్దరి మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఓకే సార్, ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సార్? ఒక 250 పైన చేస్తుంటాను. 250 పైన. అండ్ సార్ మీ వాయిస్ ఇప్పటికీ బేస్ కానీ అది వింటూ ఉంటే అరే మా ఎట్లా వస్తుంది సార్ అసలు అనిపిస్తుంది సార్. అంటే వాయిస్ కొన్ని వేషాలకి బాగా సూట్ అయ్యింది నాకు అనేది. అంటే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఆడిషన్ ఆర్టిస్ట్ని. అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగల్లో ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయిందని చాలామంది చెప్పారు. అది బాగా బాగా మంచి పేరు వచ్చిందండి. విశ్వనాథ్ సత్యనారాయణ ఇవన్నీ ఉగాది, ధర్మచక్రం నాయుడు గారి సినిమా, అది రామానాయుడు గారి సినిమా ధర్మచక్రం, చాలా మంచి క్యారెక్టర్ అతను. సార్ ఎన్నో ఎన్నో షీల్డ్స్ కానీ మీరు సాధించిన అవార్డ్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటేనే రే ఇందులో కనీసం ఒక పావు వంతైనా కానీ మాలాంటి వాళ్ళం మేము సాధిస్తే చాలా బాగుంటుందని కూడా అనిపించేలా ఉంది సార్. మీకు పావు వంతు కాదు, 100% సాధించేంత వయసు ఉంది ఇంకా మీకు. కానీ సాధిస్తారు. మీ బ్లెస్సింగ్స్. ఆ జీల్స్ ఉండాలి, మనం చేయాలి, ఏదన్నా తాపత్రయం ఉండాలి, దాని మీద కృషి చేస్తే అందరికీ వస్తుందండి. అందులో ఇదేం గొప్ప విషయం కాదు, ఇది అందరూ సాధిస్తారు. సార్ మీ ఇల్లు అయితే బాగా చూపించారు. అండ్ అలాగే ఏంటంటే మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ చాలా సూపర్బ్ అంటే సూపర్బ్ సార్. సార్ ఎలా ఉంది సార్ జీవితం ఇప్పుడు? బాగుంది. ఈ ఏజ్లో సంతోషంగా మనశ్శాంతితో ఉండటమే కావాలి కదా, అది పుష్కలంగా ఉంది నాకు. ఓకే. అండ్ సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమైనా చేస్తూ ఉన్నారా ప్రజెంట్? చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. అంటే ఈ మీడియాకి మనకి రిటైర్మెంట్ లేదు కాబట్టి టీవీలు ఇప్పుడు రంగులాటం అనే సీరియల్ చేస్తున్నాను ఈటీవీకి. మొన్నటిదాకా ఫిలిమ్స్ 2-3 చిన్న సినిమాలు ఏవో చేశాను. హరిహర వీరమల్ల చేశాను, దీని నెలలో రావాలనుకుంటాను బహుశా. అట్లా ఏదొస్తే అది అవకాశాన్ని పోనివ్వకుండా అందిపుచ్చుకుంటున్నానండి, అంతే. నేను వాటి వెంబడి పరిగెత్తకుండా కంఫర్టబుల్గా చూస్తున్నాను. ఓకే. సో ఉరుకు లేదు పరుకు లేదు, అంతే. ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఓకే సార్, మరి ఒక్కసారి మీ జీవితంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ మొదలైంది, ఎటు వెళుతుంది అని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు అనుకుంటున్నాం, అది వరకు అనుకోవాలి. ఎటు వెళ్ళాలి మనం, ఇటు వెళ్తే బాగుంటుందా లేకపోతే ఇక్కడ సెటిల్ అవుతాం అనేది అనే అండర్స్టాండింగ్ ఆ రోజుల్లో రాలా. ఏదొస్తే అది చేసుకుంటూ వచ్చాను, గాలివాటంలాగా. ఏదొస్తే అది. ముందు నేను విజయవాడలో పుట్టాను. విజయవాడలో కల్చరల్ యాక్టివిటీస్, ఈ నవరాత్రులు అవి జరిగినప్పుడు నాటకాలు అవి చూస్తుండేవాడిని. అప్పుడు ఆ రోజుల్లోనే 60s అసలు సినిమాకి ఒక గోల్డెన్ పీరియడ్, మహానమైన సినిమాలు వచ్చాయన్నమాట. అవన్నీ చూడటం, ఎన్టీ రామారావు గారు అంటే ఒక లైకింగ్, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళలాగా ఉండాలనే దీంతో రంగస్థలం మీదకి అవకాశం వచ్చింది 1963లో. అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకళ్ళు ఏదో మా సీనియర్ ఒక ఆయనతో నాటకం చేస్తూ నువ్వు కూడా ఒక వేషం అయ్యారంటే వేశాను. అది ఓకే. అక్కడి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో రేపు పొద్దున చూడగానే నిన్న అది వేసావు కదా అనేటప్పటికి మనకేదో గుర్తింపు వస్తుంది అని ఒక ఆశ కలిగి అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చి నేను కాలేజీ స్టడీస్కి వచ్చేటప్పటికి కల్చరల్ సెక్రటరీగా నేను కంటెస్ట్ చేశాను. 2 years చేశాను కల్చరల్ సెక్రటరీగా. డ్రామాలు అవి కండక్ట్ చేశాను. పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టేవాడిని, 2 years పెట్టాను. ఫస్ట్ నుంచి కళల మీద బాగా ఇంట్రెస్ట్ ఉందండి. ఎందుకంటే దానికి కారణం బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ చిత్రకళ అని ఒక సినిమా మ్యాగజైన్ నడిపేవారు నా చిన్నతనంలో. 50s 60sలో విజయవాడ నుంచి వచ్చింది ఒక సినిమా పత్రిక, అది మా ఫాదర్ అనమాట. మిగతావన్నీ మెడ్రాస్లోనే ఉండేవి పత్రికలన్నీ, ఇదొక్కటి విజయవాడ నుంచి వచ్చేదనమాట. సో మా ఇంట్లో ఆ మాటలు మాట్లాడుకోవటం కానీ లేకపోతే ఆ ఫోటోలు చూడటం ఇవన్నీ అలవాటయ్యి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో సినిమా అనేది అప్పట్లో మనకు అందుబాటులో లేదు, అక్కడ ఉంది, మెడ్రాస్లో ఉంది కదా, అంతా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఆల్రెడీను. సో తర్వాత ఇలా నాటకాలు అవి వాటి మీద నాటకాల్లో బాగా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి బాగా వేయటం మొదలుపెట్టాను. దాంతో ఏవో అవార్డ్స్ అవి వస్తుండేవి. సో ఆ ఇంట్రెస్ట్తో నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ కోసం వచ్చాను. జాబ్ కోసం వస్తే ఆర్టీసీలో
వాళ్ళకి ఏదో ఒక నాటకం వేస్తున్నారు, నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ వాళ్ళకి ఏదో హెల్ప్ చేశాను, వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అదంతా చేసి పెట్టాను అన్నమాట. అది సక్సెస్ అయింది. ఓకే. అది #1 పొజిషన్లో వాళ్ళకి బెస్ట్ ప్రొడక్షన్ అంటారు దాన్ని నాటకాల భాషలో. అది వచ్చేటప్పటికి వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఒక ఆఫీసర్కి కలిపి, తను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు సార్, మనకుంటే మనకి అసెట్ అవుతాడు అని చెప్తే వాళ్ళు ఆర్టీసీలో జాబ్ ఇచ్చేసారు. ఓకే. నేనే ఒక ఎగ్జామ్ రాయటం కానీ ఒక ఇది కానీ లేకుండానే వచ్చింది. అట్లా డ్రామా నాకు హెల్ప్ చేసింది. ఆ తర్వాత మాకు ఆర్టీసీలో రిక్రియేషన్ క్లబ్ ఉండేది. ఆ రిక్రియేషన్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో కల్చరల్ మీట్స్ పెడుతుండేవాళ్ళు అనమాట. ఓకే. సో దాంట్లో పార్టిసిపేట్ చేయటం, ఆ నాటకాలని బయట కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ జరిగి కొంత రివార్డ్స్ అవి మా డిపార్ట్మెంట్కి ఇచ్చేప్పటికి వాళ్ళు కూడా దే ఫెల్ట్ హ్యాపీ. సో మన డిపార్ట్మెంట్కి పేరు తెస్తున్నాడు ఆర్టీసీ శర్మ అనేవాళ్ళు అప్పుడు. ఓకే. పేరు అలా అట్లా పిలిచేవాళ్ళు. పిలిచేవాళ్ళు అనమాట. సో ఆర్టీసీకి కూడా మంచి ఇది వచ్చిందని వాళ్ళు కూడా నాకు ప్రమోషన్ కూడా అట్లాగే ఇచ్చారు. ఓకే. సో డ్రామాలు అది అచీవ్మెంట్స్ మీదే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది, అట్లా వచ్చాను. ఓకే. ఆ సందర్భంగా నాకు ఈటీవీ పెట్టినప్పుడు, దూరదర్శన్లో పెట్టినప్పుడు, ఫస్ట్ దూరదర్శన్ కదా 77లో, ఇంకా అక్టోబర్లో అది లాంచ్ అవుతుండగా ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా అని ముచ్చట్లనే కార్యక్రమం చేశారు. అందులో మా కోట శ్రీనివాసరావు, నేను, మా డైరెక్టర్ దేశరాజు హనుమంతరావు గారిని, ఆయన, మేము ముగ్గురం పార్టిసిపేట్ చేసాం. ఫస్ట్ డే టెలికాస్ట్ అయినట్ట ముచ్చట్ల ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ఓకే. అవి ఆ దూరదర్శన్లో చూసి అట్లూరు రామారావు గారు ఉషా కిరణ్ ఈనాడు పెట్టిన తర్వాత ఈటీవీలో ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశారు. అలా జరిగింది. అంటే ఈ అన్ని ప్రయాణం అనేది ఒకదాని తర్వాత ఒకటి అట్లా అవకాశాలు వచ్చాయండి నాకు. అవకాశాలు వచ్చాయి. నేను ఇప్పుడు కొంతమంది ఆ రోజుల్లో ఆల్బమ్స్ పెట్టుకుని ఫోటోలు ఇట్లా ఇవన్నీ కొంచెం ప్రొఫైల్ అని అట్లా పెట్టుకునేవాళ్ళు. తప్పులేదు, అంటే మనం ఎవరో తెలియాలిగా మరి వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్లకి తీసుకొని వెళ్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా నేను అలా చేసేవాడిని కాదు. నేనేదో ఆఫీసులో పని, సాయంత్రం నాటకం రిహార్సల్ చేసుకునేవాడిని. ఎవరన్నా పిలిస్తే ఆ పూట లీవ్ పెట్టేసి వెళ్ళి ఆ సినిమాలో యాక్ట్ చేయటం అట్లా వస్తుండేవాడిని. అలాగే టీవీ చూసిన తర్వాత సినిమాకి వచ్చింది. సినిమా అట్లూరు రామారావు గారు వాళ్ళే శ్రీవారికి ప్రేమలేఖ, అందులో నా ఫ్రెండ్ అవ్వటం వలన అతను ఆఫర్ చేశాడు. సో అక్కడి నుంచి సినిమా ఇది కూడా ప్రారంభమైంది. సార్, జంధ్యాల గారితో ఎట్లా సార్ ఫస్ట్ పరిచయం అనేది? ఊరించేనా లేకపోతే ఎట్లా? అంటే అతను కూడా విజయవాడే. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుండగా అతను బీకామ్ పీయూసీలో జాయిన్ అయ్యాడు. అంటే 2 years గ్యాప్. పీయూసీ, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years అప్పుడు గ్రాడ్యుయేషన్. పీయూసీలో జాయిన్ అయ్యాడు. నేను కల్చరల్ సెక్రటరీని కాబట్టి ఒక నాటిక ప్రిపేర్ చేసుకొని, అందులో ఒక కుర్రవాడి వేషం కావాలి, కొడుకు వేషం కావాలి. తండ్రిగా సుత్తి వీరభద్రరావు గారు, నాకు స్కూల్ నుంచి ఫ్రెండ్, వాడు తండ్రి వేషం వేస్తున్నాడు, నేను బాబాయ్ వేషం వేస్తున్నాను. కొడుకు కోసం ట్రై చేస్తుంటే ఇతను వచ్చాడు. వచ్చి నేను చేస్తాను, నాకు కూడా ఇంట్రెస్ట్ అది ఇది అంటే అతను తీసుకున్నాను అనమాట. అతను తీసుకున్న తర్వాత అట్లా అతనితో పాటు ఒక 2-3 నాటికలు డైరెక్ట్ చేసి నా డైరెక్షన్లో చేశాడు. చేసిన తర్వాత చాలా సడన్ నాకెందుకో రాయబుద్ధి అవుతుంది నాటకాలు, నేను రాస్తాను, ఎలా చేద్దామా అన్నాడు. చెయ్యి నువ్వు, మనం ఇంకోళ్ళు ఎందుకు, మనమే చేద్దాం అనుకుని అట్లాగా అతను రాసిన 2 నాటికలు. ఫస్ట్గా అతను పెన్ను పెట్టి రాసిన నాటకాన్ని జీవన జ్యోతి అని, అది డైరెక్ట్ చేశాం. ఆ తర్వాత ఇంకోటి ఏదో చేశాను, 2 నాటకాలు అతను రాసినవి డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసి నేను బయటకు వచ్చేసాను. వాళ్ళు తర్వాత తను కల్చరల్ సెక్రటరీ అయ్యాడు. అట్లా వచ్చిందనమాట. అంటే మీ తర్వాత టార్చ్ బ్యారియర్ లాగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసారు. తర్వాత ఫిలిం ఫీల్డ్కి వెళ్ళి అతను రైటర్గా స్థిరపడ్డాడు. చాలా #1 రైటర్గా ఉండేవాడు ఆ రోజుల్లో. సో డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ముద్దమందారం తీస్తున్న రోజుల్లో నాకు ఆఫర్ చేశాడు. ఆఫర్ చేసిన తర్వాత సరే వెళ్దాం అది ఇది అనుకుంటే, అప్పట్లో టెలిఫోన్ కూడా ఉండేది కాదు, ఇంట్లో ల్యాండ్ లైన్ కూడా లేదు, ఒక పీపీ ఫోన్ ఉండేది. వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేదన్నమాట. సో దానికి ఫోన్ చేసి చేసేవాళ్ళు అట్లా. అది ఆ సినిమా మిస్ అయింది నాకు. ముద్దమందారం మిస్ అయింది. సో ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ వస్తుంది, అందులో చేద్దాం అన్నాడు. అందులో ముందు ఇంట్రొడక్షన్ ఒక చిన్న వేషం అయ్యి ఆ తర్వాత చూద్దాం అన్నాడు. అట్లాగే శ్రీవారి ప్రేమ తర్వాత ఉషా కిరణ్ వాళ్ళ సినిమాలన్నీ 5-6 సినిమాలు చేశాను. మయూరి, చందమామ రావే, ఇవన్నీ చేశాను వాళ్ళ దగ్గర.
తర్వాత ఇదే నాటకాలు ఇక్కడ ఫిల్మ్ నగర్ మన రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది కదా, యా అక్కడ కండక్ట్ చేశారు. ఇండస్ట్రీ అప్పుడు ఇక్కడికి వచ్చి వేళ్ళు ఉనుకుంటోంది అప్పుడే ఓకే. అంటే 1990కి ఆ దరిదాపుల్లో. ప్రాంతాల్లో. చేస్తే అక్కడ కాంపిటీషన్స్ పెడితే నేను పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేస్తే రామానాయుడు గారు ఆ నాటకం చూశారు. చూసి తనని ఎంకరేజ్ చేయండి అని చెప్పి డైరెక్టర్కి అప్పుడు ఏదో ఆన్ హ్యాండ్ ఒక సినిమా ఉంది, అది ధర్మచక్రం అనే సినిమాలో తను పెట్టండి అని ఆయనే రికమెండ్ చేశారు. అట్లాగా ధర్మచక్రం, నాయుడు గారి కుటుంబం, ఇంకేదో అట్లా ప్రేమించు, ఇట్లాంటివి సినిమాలు ఆయన ఇచ్చారు. కానీ సార్ మీరు చేస్తున్న పాత్రలు కానీ ఏంటంటే ఉన్నంతసేపు చాలా హుందాగా అంటే దానికి న్యాయం చేయాలి అనే పర్ఫెక్ట్ పాత్రలు అనేది కూడా అన్నీ మీకు వచ్చాయి కదా సార్. సో ఎలా అనిపిస్తుంది సార్, అందులో మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికండి, ఒక వేషం వేసి ఆ సినిమా బాగా సక్సెస్ అయింది అనుకోండి, సెంటిమెంట్ బాగా కొట్టి అదే వేషం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఒక ఇన్స్పెక్టర్ వేషం వేస్తే వరుసగా 5-6 సినిమాలు ఇన్స్పెక్టర్లే వస్తాయి. ఇట్లాగా జరిగేది అప్పట్లో. సో వేసిన అన్ని వేటల్లో మంచి మాకు తృప్తిగా అన్ని రకాల రసాలు పోషించాను అని చెప్పుకునేందుకు విచిత్ర ప్రేమ అని జంజాల గారి డైరెక్షన్లో చేశాను. రాజేంద్ర ప్రసాద్ ఫాదర్గా చేశాను. అది 5-6 షేడ్స్ ఉంటాయండి అందులో. ఒక రౌద్రం ఉంటుంది, కామెడీ ఉంటుంది, సో సెంటిమెంట్ ఉంది, అన్నీ చేశాను. అది చేసిన తర్వాత కొన్నాళ్ళు సినిమా మానుకున్నాం. ఎందుకు అంటే అది సూపర్ సక్సెస్ అవుతున్నాం అనుకున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, అడవి రాముడు తీసిన సూర్యనారాయణ గారు దాని ప్రొడ్యూసర్. ఓకే. అది ఎందుకు ఒక నెల అంతకంటే పెద్దగా ఆడలేదు, నెల 15 రోజులు ఆడింది అనుకుంటాను. విచిత్ర ప్రేమ అదే ఒక 100 days ఆడితే అందరూ కొంచెం మిగతా అప్పుడు స్టార్డమ్ వచ్చేది మనకి. అది రాకపోయేటప్పటికి సరే సినిమా ఫీల్డ్ మనకి కాదేమోలే, మనకెందుకు మనం ఉద్యోగం చేసుకుందాం అనుకుని చేశాను. సడన్గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి, ఇవాళ రేపు ఆదివారం కదరా ఒకసారి కలుద్దాం రా అన్నాడు. ఎక్కడ రానంటే ఫలానా చోటకి అన్నాడు. ఫలానా చోటకి వెళితే అక్కడ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్లో డైరెక్టర్ గారిని పిలిచి, వీడే నేను చెప్పింది, వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి, బాగా చేస్తాడు అన్నాడు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే. ఆయనకి 2వ సినిమా మాయలోడు. సో అరే మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్, అతనే వేస్తాడు అని చెప్పేసాడు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలెడితే 6కి అయిపోయింది. ఇది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది అంతే. నేను ముందు ఇదే సినిమా వద్దనుకున్నవాడిని కదా, నేను వద్దనే అన్నా నేను కూడా వాడితో కూడా. కానీ అట్లా వచ్చింది. సరే ఏదో వేసాము వెళ్ళిపోయాము అంతా అనుకున్నాం. కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో ఒక మంచి పేరు వచ్చిందండి. కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి, బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు. ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు. ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్, సెంటిమెంట్ అన్నీ ఇచ్చారు. ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఓకే. అప్పుడు ఇంకో సినిమాలు ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదరా, అతను పిలవండి అనేవాళ్ళు. అప్పుడు కూడా సుబ్బరాయ శర్మ అని పేరు తెలియకో లేదా పలకలేకో ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా, అతను పిలవండి అనేవాళ్ళు అనమాట. కోడి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా ఇచ్చారు. ఓకే. అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదలెట్టాను. తర్వాత ఆ సినిమాలన్నిటికీ, కృష్ణారెడ్డి గారి సినిమాలన్నిటికీ మన దివాకర్ బాబు గారు రైటరు. ఆ దివాకర్ బాబు గారు ఇద్దరు మిత్రులు అనే సినిమా రాఘవేంద్రరావు గారికి రాస్తున్నారు సినిమా. ఆ సినిమాలో ఒక వేషం ఉంది, ఆ శర్మకి ఇస్తే బాగుంటుందని ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారట. అప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి దగ్గర వేయటం. అంటే అంతకుముందు రాఘవేంద్రరావు గారి సినిమాలో ఇప్పుడు ఆయన దగ్గర వేయలేదండి. ఓకే. సో అక్కడి నుంచి ఆయన వరుసగా అన్ని సినిమాల్లోనూ ఇచ్చారు. ఆయన టీవీ సీరియల్స్లో ఇచ్చారు. ఓకే. ఆయన డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్లో కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు. అక్కడి నుంచి ఆ ప్రయాణం అట్లా సాగింది. అట్లా సాగిన తర్వాత కొన్ని ఆయనకి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి పెట్టి దాన్ని ఆయన డైరెక్టర్గా చేశారు. దానికి ఆ టైంలో కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని ఎలక్షన్స్ కోసం అని ఈ పిక్చర్స్ చేయాల్సి వచ్చింది, షార్ట్ ఫిలిమ్స్. సో దానికోసం రాజమౌళి గారిని పిలిచారు. ఆయన డైరెక్ట్ చేయమని కొన్ని ఇచ్చారు. అందులో నాకు వేషం వచ్చింది. ఓకే. వేషం వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా, శాంతి నివాసం సీరియల్,
ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ టైం సినిమా వచ్చింది ఆయనకి, జూనియర్ Student ఎన్టీఆర్ number గారు ఫస్ట్ సినిమా అది స్టూడెంట్ నెంబర్ స్టూడెంట్ నెంబర్ 1. ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నన్ను పెట్టారు అందులో. ఓకే. ఆ సినిమా నుంచి మొన్న బాహుబలి దాకా ప్రతి సినిమాలోనూ ఆయన కూడా వేషం ఇచ్చారు. అట్లాగా ఎవరి దగ్గర వేసినా వాళ్ళు అభిమానించి నాకు కంటిన్యూటీ ఇచ్చారండి. అలా ఇన్ఫాక్ట్ రాగలిగా. సార్, ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 15 ఇయర్స్లో అబ్జర్వ్ చేసుకుంటే ఋషి పాత్రలు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది సార్. ఏది ఋషి పాత్రలు కానీ అట్లాంటి అప్పుడు చెప్పాను కదా నేను. ఇప్పుడు దాని సింహాద్రి సినిమా దానికి కారణం. సింహాద్రి సినిమాలో ఆ అభిషేకం చేసే ఒక పంతులు గారి వేషం కదా అది. ఆ వేషం అది 300 రోజులు ఆడింది ఆ సినిమా. ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళును ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అటువంటి వేషం వస్తే నాకే ఆఫర్ చేసేవాళ్ళు. ఏంటంటే అక్కడ ఒక్కసారిగా ఎలివేషన్ ఇవ్వాలంటే మీరు చెప్పే మాటలతో ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దాంతో అసలు క్లైమాక్స్లో చెప్పే డైలాగులు అవే కదా. అందుకని దేవుడిని కదా అభిషేకం చేయాల్సింది నీకు చేయాలయ్యా, ఇలా సమాజానికి తోడ్పడుతున్నవాడు, దుష్ట సంహారం చేసినవాడు అని ఏదో అట్లా అంటుంటాను. సో అందుకని ప్రతి సినిమా అవే రావటం మొదలెట్టాయి. 1-2 వేసా. తర్వాత పంచాక్షరి అనే సినిమాలో సాంగ్ కూడా పెట్టారు, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లా వేశాను. ప్రతిసారి అదే వేషం రావటం మొదలు పెట్టాను, ఇంకేం లేదు. ఒక సినిమా అట్లాగే ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుని పెడితే ఊరికే హీరో హీరోయిన్ వచ్చే దండం పెడితే వాళ్ళకి ఒక అక్షంతలు వేసి మంచిదినైనా అని చెప్పడం, అంతే ఆ సినిమాలో వేషం. దానికి ఎందుకు అనిపించింది, దానికి ఎందుకు వేయాలి మనం ఇట్లాంటి వేషాలు ఇంపార్టెన్స్ లేకుండానే, ఆ పాత్ర వేయనని ఒక ఒట్టు పెట్టేసుకున్నా. ఓకే, వద్దు నాకు అట్లాంటివి వస్తే ఇంపార్టెన్స్ ఉంటే కథలో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇవ్వండి, లేకపోతే వద్దు అని చెప్పానండి. అప్పటి నుంచి తగ్గాయి ఆ వేషాలు, తగ్గాయి. ఓకే.